అసలు భలే ట్విస్ట్ అయితే చెప్పారండి 'ఇంటింటి రామాయణంలో'. అసలు మెయిన్ క్యారెక్టర్‌ని లేపేశారు. ఇక స్టోరీ ఎలా ముందుకెళ్తుందో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. రీసెంట్‌గానే రాజేశ్వరికి భరత్ వచ్చేసి తన కన్న కొడుకు అని చెప్పేసి తెలిసి ఇంటికి తీసుకొచ్చుకొని ఎంతో మురిపంగా చూసుకుంటూ ఉంటుంది. ఈలోపే అవని వచ్చేసి తన కూతురి బర్త్‌డే కోసము అందరిని నేను ఒక్కటి చేస్తాను అని చెప్పేసి మాటిస్తుంది తన భర్తకి. కానీ పార్టీ అనగానే అందరూ ఇంటికి రాంగానే పల్లవి అయితే షాక్ అయిపోతుంది. అసలు మా అమ్మ అండ్ భరత్ ఎలా ఇంటికొచ్చారో అర్థం అవ్వట్లేదని ఇదే రౌండ్‌లో తిరుగుతూ ఉంది. కానీ ఆఖరికి ఏం జరిగింది అనంటే, వీళ్ళిద్దరి కొట్లాటలో అంటే పల్లవి వాళ్ళ అమ్మకి అండ్ అవని వాళ్ళ అమ్మ కొట్లాటలో ఈమెనైతే జారి పడడము, ఆ తర్వాత తలకి దెబ్బ తాకడము, తను అనుకోకుండా సడన్ షాక్ అయితే డైరెక్టర్ ఇచ్చాడు. చంపేయడం అనేది క్లియర్‌గా ఇందులో చూపించాడు. ఆ తర్వాత అసలు ఈమెతోనే స్టోరీ అనేది ముందుకెళ్తుంది. కానీ ఇప్పుడు ఆమె క్యారెక్టర్ లేకుండా చేసిన తర్వాత ఇక స్టోరీ ఎక్కడి నుంచెళ్ళి ఎలా ముందుకు తీసుకెళ్తారో ఏమీ కూడా అర్థం అవ్వట్లేదు. తనకి దహన సంస్కారాలు చేయడానికి తన భర్తని పిలవండి అని చెప్పి అనగానే వాళ్ళొచ్చేసి రండి అని చెప్పి అనగానే పల్లవి అయితే షాక్ అయిపోతుంది. నువ్వు మా అమ్మకి దహన సంస్కారాలు చేయొద్దు. నువ్వు గనుక దహన సంస్కారాలు చేస్తే మా అమ్మ ఆత్మ ఘోషిస్తుంది. మా అమ్మ అసలు ఆత్మ కూడా పోదు ఎక్కడికి అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటుంది. అసలు ముందు ముందు ఇక ఈ సీరియల్‌లో ఏం జరుగుతుందో ఏమీ కూడా అర్థం అవ్వట్లేదు.